ఆయన నీతిమంతుడు ఎందుకు అయ్యాడో తెలుసా? ఆయన చెప్పినది చెప్పినట్లుగా చేశాడు కాబట్టి. భక్తులైతే భక్తులైతే ఎన్నిసార్లు ప్రభువుకు చెప్తారో, ఎన్ని వాగ్దానాలు ప్రభువుకు చేస్తారో, ఎన్ని ఆపద మొక్కులు మొక్కుతారో, ఆ మొక్కేటప్పుడే ఉంటుంది భక్తి, మొక్కేటప్పుడే ఉంటుంది నీతి. ఇక దాన్ని నెరవేర్చుకునే క్రమములో అన్ని మర్చిపోతారు. దేవుడు ఒక్కసారి చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు. లేవీలైన యవనస్తుని అడుగుదాం, దేవుడు నీతిమంతుడని మీరు ఎలా చెప్తున్నారు అంటే, వారు 9వ వాక్యములు అంటున్నారు, మా దేవుడు మా పితరుడైన అబ్రహాముకు ఏ మాట ఇచ్చాడో ఆ మాట నెరవేర్చే క్రమములో ఆయన ఏమై ఉన్నాడంటే నీతిమంతుడైన